రేపటి ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీఏ, ఇండియా కూటమి లీడర్లు వ్యూహాలు రచిస్తున్నారు. అన్ని పార్టీల లీడర్లు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఇవాళ పార్లమెంట్ ప్రాంగణంలో ఓటింగ్ విధానం, అనుసరించాల్సిన విధి విధానాలపై ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. మరోవైపు ఉత్తరాదిన భారీ వర్షాలు ఉండడంతో ఎన్డీఏ ఎంపీలతో ప్రధాని మోదీ విందును రద్దు చేసుకున్నారు. అటు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గౌరవార్థం విపక్ష ఎంపీలకు ఏర్పాటు చేసిన విందును కూడా రద్దు చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే దేశంలో వివిధ రాష్ట్రాల్లో వర్షాలు, వరదల బీభత్సంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఖర్గే ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సమన్వయంపై పార్టీ ఎంపీలతో చర్చించనున్నారు. లోకేష్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కు బీఆర్ఎస్, బిజు జనతాదళ్ దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. రేపటి ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్. రేపు జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికలపై మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్. అపర్ణ, ఆల్మోస్ట్ అన్ని కార్యక్రమాలు కూడా ఎన్నికకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ ఉంటుంది. ప్రస్తుతం 2 సభలకు కలిపి అంటే రాజ్యసభ, లోక్సభ 2 సభలకు సంబంధించిన ఎంపీలు తమ ఓటు హక్కును అనేది కూడా వినియోగించుకుంటారు. మొత్తంగా ప్రస్తుతానికి సంఖ్యాపరంగా చూసుకుంటే, సంఖ్యాబలం కనుక చూసుకున్నట్లయితే 781 మంది ఎంపీలు 2 సభల్లో కూడా ఉన్నారు. ఇక బలాబలాలు, ఎందుకంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి సిపి రాధాకృష్ణన్ని ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిపారు. ఇటు ఇండియా కూటమికి సంబంధించి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి నుంచి నిలిపారు. ఈ 2 కూటములకు సంబంధించిన సంఖ్యాబలాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక ఇంట్రెస్టింగ్ చర్చ అయితే నడుస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఎలక్షన్కి సంబంధించి విప్ అనేది ఉండదు. ఎవరు ఎంపీలందరూ కూడా వారి విచక్షణాధికారం, వారికి ఉన్నటువంటి దాని ప్రకారం ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీలు ఏవి కూడా విప్ అనేది ఇష్యూ చేయడానికి ఉండదు. నార్మల్గా అయితే కొన్ని బిల్స్ విషయంలో అట్లాంటి సందర్భాల్లో విప్ అనేది ఇస్తారు. దానికి అనుగుణంగా పార్టీ లైన్కు అనుగుణంగానే ఎంపీలందరూ కూడా నడుచుకోవాల్సి ఉంటుంది విప్ అనేది జారీ చేస్తే. బట్ ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి విప్ అనేది జారీ అనేది కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఎంపీలు ఫ్రీగా తన ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో 2 కూటములకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఇప్పటికే ప్రచారాన్ని పూర్తి చేశారు. ఈరోజు మాక్ పోలింగ్కి సంబంధించి వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇటు రేపు అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన మీటింగ్స్ అనేది కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం పార్లమెంట్ ఆవరణలో ఇటు 2 కూటములకు సంబంధించినటువంటి ఎంపీలకు మాక్ పోలింగ్ పైన అవగాహన అనేది కూడా కల్పిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి వాటికి సంబంధించినటువంటి అవి ఉన్నాయి. ఇక 2 కూటములకు సంబంధించి అభ్యర్థులు చాలా ధీమాగా ఉన్నారు. ఎందుకంటే ఆ కూటములకు సంబంధించినటువంటి ఎంపీలకు సంబంధించి, అలాగే పార్టీలకు సంబంధించిన కీలక నేతలతోటి ఇటు సిపి రాధాకృష్ణన్ ఎన్డీఏకి సంబంధించినటువంటి నేతలతోటి ఆయన భేటీ అవుతూ వచ్చారు. అలాగే ఎంపీలను కలిసి తనకు అనుకూలంగా ఓటు వేయాలంటూ కూడా విజ్ఞప్తి అనేది కూడా చేశారు. ఇక ఇండియా కూటమికి సంబంధించి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమిలో ప్రధానంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన అధినేతలతో భేటీ అవడంతో పాటు నిన్నొక వీడియో సందేశాన్ని కూడా ఆయన రిలీజ్ చేశారు. ఎంపీలందరూ కూడా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, ముఖ్యంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా తనకు ఓటు వేయాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి అనేది కూడా చేశారు. ఇంకా పార్టీల వైజ్గా సంఖ్యాబలంగా చూసుకున్నట్లయితే ఎన్డీఏకు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. 394 మంది ఓట్లు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఎన్డీఏకి ఇప్పటికే 420కి పైగా వారికి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు. ఇక వారితో పాటు వైసీపీ కూడా ఇటు ఎన్డీఏ బలపరిచినటువంటి సిపి రాధాకృష్ణన్కి మద్దతు తెలుపుతామంటూ కూడా ప్రకటించారు. సో మొత్తంగా ఎన్డీఏకి సంబంధించి 430కి పైగా ఎంపీలు వారికి ఉన్నారు. ఇక ఇండియా కూటమికి సంబంధించి సొంతంగానే ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి 313 మంది ఎంపీల సంఖ్యాబలం ఉంది. వాటితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వారికి సంబంధించినటువంటి 12 మంది ఎంపీలు, రాజ్యసభ, లోక్సభకు సంబంధించిన ఎంపీల మద్దతుతో కలుపుకొని 325కి పైగా వారికి సంఖ్యాబలం ఉంది. ఇక తటస్థంగా బీజేడీ ఉంది,
ఒడిశాకు సంబంధించి, వారితో పాటు తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభలో 4 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తటస్థంగా ఉన్నారు. ప్రస్తుతానికి వారు ఓటింగ్కు దూరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 2 పార్టీలకు సమదూరం మెయింటైన్ చేస్తున్నామంటూ కూడా ఆ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ఇక క్రాస్ ఓటింగ్ పైనే ఎక్కువగా ఫోకస్ అనేది కూడా చేస్తూ ఉంది ఇండియా కూటమికి సంబంధించి. మొదటి నుండి కూడా ఎన్డీఏలో ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారు ఇండియా కూటమి అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తారనేటువంటి ధీమాతోటైతే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉన్నారు. లాస్ట్ టైం మనం మాట్లాడినటువంటి సందర్భంలో కూడా సంఖ్యాపరంగా చూడట్లేదు, ఇది సిద్ధాంతపరమైనటువంటి ఎన్నికగా చూడాలి, ఆ దిశగానే వాటికి సంబంధించినటువంటి ఎంపీలు మద్దతు తెలపాలి, రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి వారందరూ కూడా ఎంపీలందరూ కూడా విచక్షణతో వ్యవహరించాలి, వైజ్ డిసిషన్ తీసుకోవాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. రేపు మొత్తంగా అయితే ఇప్పటికే ప్రచారం ముగిసింది, మాక్ పోలింగ్కి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇక రేపు ఉదయం 10 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకి కౌంటింగ్ అనేది ఉంటుంది. మొత్తంగా అయితే 2 కూటములకు సంబంధించి అభ్యర్థులు అయితే చాలా ధీమాగా ఉన్నారు. రేపు చూడాల్సి ఉంటుంది. అపర్ణ.